ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో జ్వాలా తోరణం, భారీగా పాల్గొన్న భక్తులు. గోపాలపురం మండలం సాగిపాడిలో చోరీ కేసు రికవరీ, 2 నిందితులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిఐ నాగేశ్వర్ నాయక్. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి. బుట్టాయిగూడెంలో నిరసన ర్యాలీ, రక్తదానం చేసిన గిరిపుత్రులు. ఈ నెల 18వ తేదీన నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం, 20వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేపట్టిన వేలేరుపాడు కూటమి నాయకులు, శాంతింపజేసిన పోలీసులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలలో పలు చోట్ల జ్వాలా తోరణం ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో బైనేరు శివాలయం, పంచాయతీరాజ్ కార్యాలయంలోని శివాలయం, గురువాయిగూడెం బ్రహ్మసూత్ర శివాలయం వద్ద జ్వాలా తోరణం పూజలు చేశారు. కార్తీక దీపాలను వెలిగించారు. భక్తి శ్రద్ధలతో శివలింగాకారానికి పంచామృతాలు తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. హర హర మహాదేవ అంటూ నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున 4 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి అష్టోత్తర పూజలు చేశారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప స్వాములు, భవానీలు, గోవింద స్వాములు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని తొలి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు భక్తులు కాలినడకన కొండపైకి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత అన్నప్రసాద వితరణ దాతలుగా పెనుగొండకు చెందిన ఇండిపిక్కాయాల శ్రీనివాస్, లీలా వెంకట పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు సామూహిక రమా సత్యనారాయణ స్వామి వ్రతం వేద పండితులతో జరపనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాద్, వాస్విసాయి నగేష్, రామ్మోహన్ రావు, రాజన్న పండు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, పారిజాతగిరి వాస గోవింద, తిరుమల వాస గోవింద. ఏమండి గురుగారు కొద్ది సైడ్ కొండ బయట దర్శనం చేసుకున్నారమ్మా, కొద్దిగా ఎడంగా నుంచోండి, లోన వారు కొద్దిగా పక్క సైడ్గా. మా కానుకలు మాకు అంటే స్వామి ఉండేది వేసుకుని అంతా కూడా మనం దర్శనం చేసిన శ్రీ వెంకటేశ్వమి నమానందరం దర్శయామి నీరాజరందరం శుద్ధాచమనయం గోవింద వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమే
పూర్వే రాచార్య సుకృతాయాస్తు గోవింద నమస్కారం మాతకి ఓం రాజాది రాజాది రకాయనే నమో వైష్ణవాయ పూర్వే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వేలేరుపాడు మండలానికి చెందిన ఉద్దగిరి రాణి అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు బోరుగడ్డ అనిల్ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వేలేరుపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. వైకాపా సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, కుకునూరు సీఐ రమేష్ బాబులు విచారణ చేపట్టారు. బోరుగడ్డ అనిల్ ని శిక్షించాలి అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు బుడిపిటి సురేష్, జనసేన మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు నరసింహారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్లోనే బోరుగడ్డ అనిల్ ని మాకు అప్పచెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కూటమి నాయకులను అడ్డుకుని సముదాయించి డీఎస్పీ బయటకు పంపించారు. అరెస్టైన బోరుగడ్డ అనిల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనిల్ కుమార్ చిత్రపటాలను దగ్ధం చేశారు. నా పేరు ఆదినారాయణ, వేలేరుపాడు జనసేన మండల అధ్యక్షుడిని. ఈ సందర్భంగా మీడియా మిత్రులను తెలియజేసేనగా ఈరోజు వేలేరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గుడైనటువంటి ఒక రౌడీ షీటర్ని వేలేరుపాడు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాడు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. గత ప్రభుత్వాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అందరినీ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఆ రకంగానే చంద్రబాబు గారి కుటుంబాన్ని, అట్లే లోకేష్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి పచ్చి బూతులతో మాట్లాడి చాలా మానసికంగా, అలాగే వారి ఫ్యాన్స్ అభిమానులందరినీ కూడా మానసిక ఒత్తిడికి గురి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ నాయకుల్ని కానీ వాళ్ళందరినీ కూడా మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి ఈ దుర్మార్గుడిని ఈరోజు వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము కోరేది ఏంటంటే, ఈ సందర్భంగా వాడిని అలాగా పోలీస్ స్టేషన్లో పెట్టి మేపటం కంటే వాడిని మాకు అప్పచెప్తే వాడు ఏ అయితే బూతులు తిట్టాడో, ఏ అయితే అగ్లీగా మాట్లాడాడో, ఎటువంటి అయితే దుష్ట కార్యక్రమాలు చేశాడో వాటన్నిటికి కూడా మేము వాడిని నిలదీసి అడిగి వాడి సంగతి ఏదో తేల్చుకుందామని వచ్చాము. ఈరోజు పోలీస్ స్టేషన్ మన వేలేరుపాడు పోలీసు వారిని కూడా కోరేది ఏంటంటే, మాకు వాడిని కలిసే అవకాశం ఇవ్వండి, వాడి సంగతి అటో ఇటో తేల్చుకుందామని మీ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి పోలీసు వారికి మేము ఎన్డీఏ కూటమి తరఫున మీకు కోరేదంటే, వాడిని మాకు అప్పచెప్పండి, వాడిని పెంచి పోషించడం కాదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్ధాలయాల మార్గంలో ఎండిపోయి ఉన్న చెట్లు ప్రమాదకరంగా మారాయని గుంటుపల్లి సర్పంచ్ దాసు అధికారుల దృష్టికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు తీసుకువెళ్లారు. ప్రమాదాన్ని నివారించడానికి వెనువెంటనే సర్పంచ్ దాసు స్పందించి గుంటుపల్లి బౌద్ధాలయాల దారిలో ఎండిపోయి ఉన్న 3 చెట్లను ప్రొక్లైన్ తో తొలగించారు. శని, ఆదివారాలతో పాటు కార్తీక 3వ సోమవారం గుంటుపల్లికి భక్తులు, పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రమాదాల నివారణ కోసం వెనువెంటనే చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ దాసు తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, టీవీఎస్ రాజు, పర్యాటకులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ప్రసిద్ధిగాంచిన బౌద్ధరామ కేంద్రాన్ని చూడటానికి దేశం నుంచి నలుమూలల ఈ కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తుంటారు. మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ బౌద్ధ గృహాలను దర్శించి ఆనాటి వేంగిరాజులు నిర్మించినటువంటి ఈ కట్టడాలను, బౌద్ధ గృహాలను సందర్శించి ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మరి ఇక్కడ ఎండి పడిపోయినటువంటి చెట్లు, ఆ చెట్ల మూలంగా వచ్చే పర్యాటకులకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని సహాయ ఫౌండేషన్ ట్రస్టుగా మేము మరి స్థానిక సర్పంచ్ గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి భక్తుల అక్కడ సందర్శకుల సౌకర్యార్థం ఈ చెట్లన్నీ తొలగించి ఇక్కడ కాస్తంతా పర్యాటకులు తిరగటానికి, ఉండటానికి అనువైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దినందుకు మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున సర్పంచ్కి,
ఈ జీలకర్రగూడెం గ్రామ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రాహీం అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అబ్దుల్ కలాం జీవిత విశేషాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎస్ రంగనాథన్, పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకటరమణల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర, ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు బిర్దుగడ్డ నాగేశ్వరరావు, వ్యాపారవేత్త కొండూరు రాజా, శాఖ గ్రంథాలయ కమిటీ సభ్యులు కొండూరు రామకృష్ణ, టీవీఎస్ రాజు, వీరమల్ల మధు, సుకన్య, సిహెచ్ వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు. అది ఎందుకు రాయలేదు, ఎందుకు పెట్టలేదని అడగడానికి విలేకరికి ఎవరికి కూడా రైట్స్ ఉండవు. అలాగే వాళ్ళకి కావాల్సిన అంశాన్ని పెద్దగా వేసుకుంటారు. అలాగే అంటే అది మంచిదవనండి, చెడుదవనండి, అది ఎడిటర్ అలాగే పత్రిక యాజమాన్యాలదే, అది వాళ్ళ ఇష్టం కానీ మన ఇష్టం అయితే కాదు. అటువంటి అయితే ఆ పత్రికల ద్వారా మనం నలుగురికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాస్టర్ కూడా రెగ్యులర్గా నాగేశ్వర మాస్టర్ ఏదో కార్యక్రమాన్ని చేయటం, అది పలు పేపర్లలో వస్తూ ఉంటాయి. అది దాని ద్వారా ఏంటంటే నలుగురికి పేపర్ తెలిస్తే నలుగురు ఇంకొక పని చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే పత్రిక. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర దాని మీద పెడితే మాకు ఎంత 70,000 రూపాయలు డెల్ ల్యాప్టాప్ ఇచ్చారు. రాను పోను మమ్మల్ని విమాన ఛార్జీలు అన్నీ వాళ్ళే. టాటా చైర్మన్ సైరన్ మిస్త్రీ గారండి, మిస్త్రీ గారు తీసుకెళ్ళి రాష్ట్రపతి భవన్లో భోజనాలు పెట్టి ఆయనతో గ్రూప్ ఫోటో తీసుకుని ఆయన చేత అవార్డు ఇచ్చి మాకు ఇంకా అంతకుముందు మళ్ళీ కెమెరా ఇచ్చారు. పెద్ద 20,000 రూపాయల షీల్డ్ ఒకటి ఇచ్చారు, గాజుతో తయారు చేయబడింది. తర్వాత అదే పత్రికలు నేను పత్రికలు ఉపయోగించుకునేస్తామండి. రాష్ట్రపతి ఈఎస్ఎల్ రాష్ట్ర గవర్నర్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ గారి చేత మా పిల్ల వక్తృత్వ పోటీలో స్టేట్ థర్డ్ వచ్చిందండి. ఆయన చేత కూడా అవార్డు తీసుకున్నాం. ఇక మన జిల్లా స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ గారు అయితే మాకు 26 అవార్డులు ఇచ్చారు. మా స్కూల్ పిల్లలకండి 26 అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. పోలవరం నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యల గురించి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడారు. ఐటీడీఏకి మొన్న బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీడీఏకి నూతన పీఓను నియమించాలని తెలిపారు. ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని, ట్రైకార్ లోన్స్ గిరిజనులకు అందించాలని కోరారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెందేలా ప్రణాళికలను తీసుకురావాలని సూచించారు. రోడ్లు, ఇల్లు, కరెంట్ సమస్యలు ఉన్న గిరిజన గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష.
ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఐటీడీఏలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా, మిషనరీ స్కూల్స్, డిఎస్సి కోచింగ్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీడీల ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష. జయసూర్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీ సాక్షిగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గలం విప్పారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తొలి 5 ప్రాధాన్యతల్లో చేర్చడం పట్ల ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని టాప్ 5 ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క చింతలపూడి నియోజక ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయం అధ్యక్ష. మరి 2019 నుంచి 24 చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ మరి 39% అయింది. అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 40% అయింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ 5%, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 7% అయింది అధ్యక్ష. మరి 2017లో పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ రైతుల అంశాన్ని, రైతులు దగా జరుగుతున్న మోసపోతున్న అంశాన్ని మంత్రివర్యుల దృష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కుమార్ గారు, చింతలపూడి. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని టాప్ 5 ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క చింతలపూడి నియోజక ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయం అధ్యక్ష. మరి 2019 నుంచి 24 చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ మరి 39% అయింది. అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 40% అయింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ 5%, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 7% అయింది అధ్యక్ష. మరి 2017లో మనము అవార్డు చేసిన చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ వాల్యూ 5 lakhs ఉంటే మరి యొక్క చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 12.5 lakhs మనము రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున అక్కడ మరి గవర్నమెంట్ రేట్ చూస్తే మరి కేవలం 12 నుంచి 15 lakhs అంటున్నారు అధ్యక్ష. సో దీనివల్ల చాలా మంది రైతులు మరి వారు ముందుకు రావట్లేదు. ఈ విషయంలో మరి మరొకసారి ప్రభుత్వం రేట్స్ రివైజ్ చేసి ఇప్పుడు అక్కడ వాల్యూమ్ బట్టి 35 to 40 lakhs అధ్యక్ష. సో దానికి కన్సిడర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ యొక్క ఇంపాక్ట్ ఒక 6 గ్రామాల పైన ఉందండి. ఎర్రగుంటపల్లి, రేచర్ల, కాంతంపాలెం, వెంకటాపురం, సెట్టివారిగూడెం, చింతలపూడి అండి. సో మరొకసారి గవర్నమెంట్ ఈ రేట్స్ రివైజ్ చేసి 35 నుంచి 40 lakhs మరి వారికి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇస్తే మరి అందరూ కూడా హర్షిస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ. అమలాపురం ఎమ్మెల్యే గారు. రైతాంగ
సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయం నష్టాలతో అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చే విధానాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేటర్లకు కట్టబెట్టే విధానాలను రైతాంగం ప్రతిఘటించాలని అన్నారు. ఈ సమావేశంలో పి దావీద్, కె జగదీష్, చింతయ్య, డేవిడ్ పాల్గొన్నారు. 26వ తారీఖున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు కూడా అన్ని గ్రామాన్ని కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని, అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని, రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. అంటే రైతాంగం, కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు, రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఆ భూ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. ఇవాళ కోర్టుల పేరుతో దీర్ఘకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావడం లేదు. కాబట్టి భూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మండలం సింగనపూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో విస్తృతంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అతి తక్కువగా ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతూ ఉన్నారు. తేమ శాతం పేరుతో రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి ధాన్యం కూడా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతాంగ యొక్క సమస్యల్ని, కార్మికుల యొక్క సమస్యలను కూడా పరిష్కారం చేసి ఆదుకోవాలి. లేని పక్షంలో 26వ తారీఖున జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సాహిత శ్రీ శ్రీ శ్రీనోకాలమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. 69వ చండీ హోమంలో వైవి ప్రసన్నలక్ష్మి విఘ్నేశ్వరుడు దంపతులు, మందపాటి పాదసారథి కోమలి కోటేశ్వరి దంపతులు, బంగారు శ్రీను రమణి దంపతులు, ఓదర భరత్ శిరీష దంపతులు, అప్పసాని గోపిచంద్ శ్రీహర్ష దంపతులు, గంగాధర్రావు సత్యవాణి దంపతులు, వెంకటేశ్వరరావు లక్ష్మి దంపతులు, కల్లూరి రాధాకృష్ణ సీతమహాలక్ష్మి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ నెల 18వ తేదీన లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఆలయ అర్చకులు మనోజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీనివాసుని శివకార్తికేయ కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని తరించాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరంగా కొలువైనటువంటి భవ్యమైన ఆలయంతో కొలువైన శ్రీ లోకాలమ్మ తల్లి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు కార్తీక పౌర్ణిమ శరదృతువులోని కార్తీక మాసం సాధనకి అత్యంత అనుకూలమైనటువంటి మాసం. ఈ మాసం కోసం ప్రతి సంవత్సరం భక్తజనులందరూ కూడా మరీ ఎదురు చూస్తుంటారు. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణిమ పర్వదినం నాడు మనం ప్రతి నెల ఆలయ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి చేస్తున్న విధంగానే ఈరోజు 69వ చండీ హోమం వారి వైభవంగా నిర్వహిస్తున్నారు కమిటీ వారు. అలాగే ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మరి కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం అనేటువంటిది కూడా నిర్వహించబడుతుంది. ఈ లక్ష దీపోత్సవం రేపు సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకి ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించబడుతుంది. మరి కార్తీక మాసం అంటే శివకేశవులకి, అలాగే కార్తీకం కృత్తిక నక్షత్రం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి,
అలాగే అమ్మవారికి కూడా చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ రోజు శుక్రవారం కూడా మరి శ్రీచక్ర సహితంగా మరి ఉజ్వలంగా వెలుగుతున్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ చండీ హోమంలో భక్తజనులందరూ కూడా పరిపూర్ణంగా పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ మాత్రే. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పరిసర ప్రాంతాలలో సంచలనం సృష్టించిన సాగిపాడు రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న 2 మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి 40 కాసుల బంగారం, 3,50,000 రూపాయల నగదు, వెండి వస్తువులు దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును, బంగారాన్ని రికవరీ చేశారు. 2 నిందితులకు సహకరించిన కేసులో A1 నిందితుడు షేక్ అబ్దుల్లా బాదుల్లాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారని, A2, A3 గోపాల్పురం శివార్లో దొండపూడి రోడ్లో అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరుస్తామని దేవరపల్లి సిఐ నాగేశ్వర్ నాయక్ మీడియా సమావేశంలో తెలిపారు. నా పేరు నాగేశ్వర్ నాయక్. నేను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టక కారణం, ఈ నెల అంటే నవంబర్ నెల 2వ తారీఖు సాయంత్రం రాత్రి సుమారు 7-8 గంటల మధ్యలో గోపాల్పురం మండలం సాగిపాడు అనే విలేజ్, అంటే దొండపూడి దగ్గరలో ఉంటుంది, సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో 2 మహిళలు, ఒక ఆవిడ సుమారు 40 సంవత్సరాలు, ఇంకో ఆవిడ 80 సంవత్సరాలు, 2 మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, కొంత డబ్బు దోచుకెళ్ళినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాల్పురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు. తర్వాత మా ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాడు సీన్ విజిట్ చేయడం, మేము అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. 24 అవర్స్లో మాకు నేరం ఎవరు చేశారు అనే క్లూ అయితే వచ్చింది. ఎవరు చేసి ఉండొచ్చు అనే పాత నేరస్తులందరినీ, మాకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్, మాకున్న ఎక్స్పీరియన్స్, పాత నేరస్తులందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే ఎవరెవరు చేశారనే ఒక క్లూ రావడం జరిగింది. ఆ క్లూలో భాగంగా నిన్న 14వ తారీఖు జంగారెడ్డిగూడెం పోలీసులు చీకట్ల సతీష్ అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. చీకట్ల సతీష్, దీంట్లో ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. అతని తర్వాత మేము నిన్న సాయంత్రం సుమారు 5-6 గంటల మధ్యలో గుడ్డిగూడెం వెళ్ళే దారిలో కనకదుర్గం టెంపుల్ ఉంది, అక్కడ మిగతా ఇద్దరిని, మొత్తం ఈ కేసులో 3, 2 అయితే సీన్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకడు మాత్రం కాపలా ఉంటూ ఆ ఇల్లు చూపించడం, సలహా ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, ఈ ఏరియా అతను జరిగింది. దాంట్లో ఈ కేసులో మొత్తం పాత్రదారులు 3. ఒకడు A1 చీకట్ల సతీష్, 2 A2 షేక్ అబ్దుల్లా బాదుల్లా షరీఫ్ అని, A3 నక్కా కిషోర్ బాబు. దీంట్లో A1, A2 చీకట్ల సతీష్ను షేక్ అబ్దుల్ అనే వీళ్ళిద్దరూ సీల్లో పాల్గొనడం జరిగింది. A1ని చీకట్ల సతీష్ని జంగాడ పోలీసులు అరెస్ట్ చేయగా, A2, A3ని నిన్న సాయంత్రం మేము గోపాల్పురం అవుట్స్కట్స్ గుడ్డిగూడెం రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపుగా సుమారు 40 కాసుల పైన బంగారపు వస్తువులు, దాదాపు 4.5 కేజీల వెండి వస్తువులు, 3 లక్షల రూపాయల వరకు డబ్బు ఈ దొంగలు దోచుకెళ్ళటం జరిగింది. దాదాపుగా 40 కాసులు బంగారపు వస్తువులు, వెండి, డబ్బు మొత్తం రికవరీ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీసులు, మేము అందరం కలిపి దాదాపు ఈ కేసులో పూర్తి స్థాయిలో రికవరీ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఒక ముద్దాయి, A1 ముద్దాయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, చీకట్ల సతీష్. A2, A3ని ఇప్పుడు కొవ్వూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వింజా మోరి యేసురత్నం ఇటీవల చెట్టుకొస్తుండగా చెట్టు కొమ్మ తల మీద పడి తలకు ఆపరేషన్ చేశారు. దాదాపు 7 లక్షలు ఖర్చు అవ్వగా ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని, ఆయన్ని ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి 5,000 రూపాయల చెక్ను అందజేశారు. మానవతా సభ్యులు గంధం గోపాలకృష్ణ 2,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, మొత్తం 7,500 రూపాయలు బాధితుడి భార్య వెంజమూరి కుమారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, గొల్లమందల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే అమలు చేయాలని కోరుతూ బుట్టాయిగూడెంలో ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గ్రామ వీధులలో ర్యాలీ చేశారు. ఆదివాసీ సదస్సు కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, జేఏసీ, ఏవీఎస్పీ, ఏటీఏ,
ఏయుఎస్పీ, ఏకేఎస్, ఎంఎస్ఎం, ఏఎంఎస్ సంఘాలు పాల్గొన్నాయి. చాలా మంది రోడ్డు మీద ఉన్నారు. చట్టం వెంటనే చేయాలి, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమ చట్టాన్ని వెంటనే చేయాలి, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి వెంటనే. మడియం శ్రీనివాసరావు నా పేరు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ని, అలాగే ఏలూరు జిల్లా ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ని. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధన కొరకు ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నాం. గత 15 రోజులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము అనేక కార్యక్రమాలు చేశాం. సచివాలయాల్లో నిరసన తెలియజేశాం, మండల కార్యాలయాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, పిఓ ఐటీడీఏ దగ్గర ధర్నా చేశాం, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో నెంబర్ 3కి బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేస్తామని చెప్పి అరకు సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మెగా డిఎస్సి తీస్తామని ప్రకటన చేస్తున్న సందర్భంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని మీరు ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అది చేయాలంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. అది చేయాలంటే ముందు టీఎస్సీని ఏర్పాటు చేయాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసీలకు ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, మీ హామీని నెరవేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన, అలాగే ఆదివాసీ నిరుద్యోగుల సంఘం, ఇలాగ అనేక సంఘాలు ఇక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే ఆదివాసీ పెద్దలు అందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొని మాకందరికీ కూడా సపోర్ట్గా ఉన్నారు, ఆదివాసీ సర్పంచులందరూ కూడా. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం గవర్నర్ గారిని ఈ ప్రాంతంలో పర్యటించే విధంగా పంపించాలి. ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి టీఎస్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ ప్రాంగణంలోనే టీఎస్సీ భవన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సదస్సు చేస్తున్నాం. మాకు ఉన్న డిమాండ్లన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం మీడియా ద్వారా. కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని అసెంబ్లీలో మాట్లాడాలి. టీఎస్సీని ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, గవర్నర్ గారికి మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ ప్రాంత ఆదివాసుల యొక్క ఆకాంక్షను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ సీనియర్ న్యూస్ రీడర్ కందికట్టు సాయి వినాయి వాస్వి క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు, శాలువా వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ ఓలేటి కృష్ణ, వాస్వి క్లబ్ సిఎంఆర్ ఇన్ఛార్జ్, ఎంపీ ఫౌండేషన్ సభ్యులు మట్టెర్ శ్రీనివాసరావు, మౌనిక పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తనను గుర్తించి సత్కరించిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులకు సత్కార గ్రహీత న్యూస్ రీడర్ సాయి ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో జ్వాలా తోరణం, భారీగా పాల్గొన్న భక్తులు.
గోపాలపురం మండలం సాగిపాడిలో చోరీ కేసు రికవరీ, 2 నిందితులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిఐ నాగేశ్వర్ నాయక్. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి. బుట్టాయిగూడెంలో నిరసన ర్యాలీ, రక్తదానం చేసిన గిరిపుత్రులు. ఈ నెల 18వ తేదీన నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం, 20వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేపట్టిన వేలేరుపాడు కూటమి నాయకులు, శాంతింపజేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.